హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఇది పన్నీరు 65 చేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్నాను పన్నీరు. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోనికి ఒక పెద్ద సైజు కప్పు మైదా అండి. ఇది పెద్ద కప్పు నిన్న తీసుకున్నాను చూడండి మైదా. ఒక చిన్న కప్పు కార్న్ఫ్లవర్ అండి. ఇందులోనే ఉప్పు, మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు, కారం వేస్తున్నానండి. నేను కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసినాను. ఇప్పుడు మిరియాల పొడి అండి. ఇది కొంచెం ధనియాల పొడి కూడా వేస్తానండి. నేను కొంచెం లైట్గా ధనియా పౌడర్ కూడా వేస్తాను చూడండి. ధనియా పౌడర్ కూడా వేసేసినాను. పసుపు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. నిమ్మకాయ పిండుదామండి. గరం మసాలా, చాట్ మసాలా వేసినాక నిమ్మకాయ పిండుదాము. ఇది చాట్ మసాలా అండి. కొంచెము చాట్ మసాలా. ఇప్పుడు కట్ మర్చిపోయానండి ఇది కట్ చేసుకోవడము, అందుకే లేట్ అయింది. ఇది చాట్ మసాలా అండి. గరం మసాలా, చాట్ మసాలా వేసినాను. ఇప్పుడు నిమ్మకాయ పిండుదామండి. ఒక చిన్న నిమ్మకాయ, చిన్న సైజు చూడండి, ఇంతే ఉంది మాది నిమ్మకాయ. ఒక చిన్న సైజు నిమ్మకాయ పిండుదాము. ఆల్రెడీ గింజలన్నీ తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చివరిగా పెరుగేద్దామండి. పెరుగేసి బాగా కలిపి మ్యాగ్నేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దామండి. వాటర్ యాడ్ చేస్తే కినా కలిపేకి బాగుంటుంది. వాటర్ వేసినానండి, చూసి వేసుకోండి. ఇప్పుడు మ్యాగ్నేట్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాము. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. ఆయిల్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనకు డిప్ చేసుకొని వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి డిప్ చేసుకొని వేసుకొని కొంచెం మీడియం ఫ్లేవర్ వచ్చేంత వరకు పెట్టుకోండి. స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి. ఇలా తిప్పేసుకుందామండి. ఇది అవుతున్నాయి చూడండి. బాగా కలర్ కూడా వచ్చేసిందండి. ఇది అయిపోయింది కదండి 65. దీన్ని ప్లేట్లోకి తీసుకుందామండి. ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా బాగా చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా అవుతాయండి. చూడండి, అన్నీ కొత్త కదండి ఛానల్ స్టార్ట్ చేసింది, అందుకే కొంచెం టెన్షన్గా ఉంటుంది నాకు కూడా. ఇప్పుడు ఈ చిల్లీ కూడా చేసేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి దీంట్లో.
కారం తగ్గుతుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే. ఇది కూడా అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా తీసేసుకుందామండి. ఇవి బాగా టేస్టీగా ఉంటాయండి. ఏం లేకున్నా ఉట్టిదే కూడా ఇలానే తినేయచ్చు. ఆల్రెడీ కారం తగ్గిపోయి ఉంటుంది ఉప్పు వేసినాం కాబట్టి. ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఫ్రెండ్స్, పన్నీరు 65 రెస్టారెంట్ స్టైల్లో చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. మీకోసమే ఫ్రెండ్ ఇది.